నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మూల సిద్ధాంతంపై ఆధారపడిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమాలను లక్ష్యంగా చేసుకుందని గుర్తు చేశారు. పసుపు జెండా, గుడిసె, చక్రం, నాగలి, సైకిల్ వంటి పార్టీ చిహ్నాలు ప్రజల ఆశయాలకు ప్రతీకలని వివరించారు. పెట్టుకున్నటువంటి మీటింగ్ ప్రధాన ఉద్దేశం రేపు పంచాయతీ ఎలక్షన్స్. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో గత 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ప్రతి గ్రామంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే అధికారం రాకముందు అందరూ కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉంది అవతలను తట్టుకోవడం కోసం. అధికారం వచ్చిన తర్వాత కొన్ని పనుల కోసం కానీ, కొన్ని అనవసరమైనటువంటి అలుగుళ్ళు, కొన్ని నిర్లక్ష్యం, ఇట్లాంటివి కొన్ని చోటు చేసుకుంటాయి. అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి చేశారని వీళ్ళు, వీళ్ళకి చేశారని వాళ్ళు, కొన్ని గ్రూపులుగా, కొంత మనస్పర్ధలుగా ఉండేటటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. ఒక మట్టి ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ క్షణమైనా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క కష్టం యొక్క ప్రతిఫలం ఈ రోజు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా టచ్ అయిన రోజు లేదు. ఆ రోజు ఈ రోజు కూడా ఇప్పటికీ అలానే నిత్యం ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అలా శ్రామికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు 18 గంటలు. ఆ 18కి ఇంకొక అరగంట కలుపుకొని 18.5 గంటలు నాకు తెలిసి మన ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారనేది యథార్థం. యథార్థం అయితే గట్టిగా చెప్పట్లు, ఇది వాస్తవం కూడా. వాస్తవంగా పార్టీ వచ్చిన తర్వాత మనందరం మనకు ఒక పెద్ద జబ్బు ఉంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ పని చేద్దాం, పక్కనోడు గెలుపు చేద్దాం. చిన్న కార్యకర్త నుంచి కూడా పెద్దోళ్ళు చేస్తారు, చిన్న కార్యకర్తకు కూడా ఏంటంటే పక్కనోడికి పని చేద్దాం, ముందుకు పోదాం, పని అనేది అది బాబు గారి నుంచి వచ్చింది కాబట్టి, మనకు అలవాటు అయింది కాబట్టి మన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయింది. మనం పార్టీ 40 ఏళ్ళు అయినా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే మోడ్లో పోతా ఉన్నారు. పక్కన వాళ్ళలాగా తినటం కానీ, లాక్కోవడం కానీ, అవినీతి కానీ, వాడి మీద బురదలటం కానీ, వీటి మీద బురదలటం కానీ అట్లాంటి మన పార్టీలో లేదు. ఆ సంస్కృతి లేదు. పార్టీ గురించి, పార్టీ యొక్క గొప్పతనాన్ని గురించి, పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి మరి నాగిరెడ్డి గారు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే మరి అధికారంలోకి వచ్చి మరి ప్రాంతీయ పార్టీ సత్తా చాటినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రుల గౌరవాన్ని మరి ఢిల్లీ గండీల దాకా వినిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా చూసుకుంటే పేద, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే దిశగా మరి ఎన్నో కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంది. ఈ నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం చదలవాడ అరవిందబాబు గారి కృషి. దాంట్లో ఎనలేని సత్యం అది. ఆయన పడ్డ కష్టం కానీ, ఆయన పడ్డ త్యాగం కానీ, ఆయన పెట్టిన ఖర్చు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు దగ్గర తీసి ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో కూడా పోని గ్రామాలకు కూడా పోయి ఆ రోజు ప్రచారం చేసి ప్రతి దాంట్లో కూడా విజయం సాధించడంలో ఇవాళ సఫలీకృతమైన మాట వాస్తవం. గతంలో కంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారి ఆలోచనల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ఎందుకంటే 1983 పార్టీ పెట్టిన తర్వాత శిక్షణా తరగతులు జరిగాయి. ఆ శిక్షణా తరగతులు జరిగినప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం కలిగేది. ఎమ్మెల్యేలు గారితో ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారని మనం అనుకుంటే కాదు, అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. వారు 6 రోజుల్లో, వారం 10 రోజులు ఎప్పుడో వస్తుంటారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ని ప్రతి ఒక్కరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైనాట్ 35 విధంగా 34 వార్డులు గెలిపించుకొని మన డాక్టర్ చంద్రబాబు అరవిందబాబు గారికి కానుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ అధికారం అనుభవిస్తున్నామంటే కేవలం డాక్టర్ చంద్రబాబు అరవిందబాబు గారు పడ్డ కష్టం, కృషి వల్లే మనం ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నాం.